అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సర్కారీ కొలువు. సో ఈ వీడియోలో మనకి ఇప్పుడు మార్కెట్లో వచ్చిన లేటెస్ట్ బుక్స్ ఇవి మనకి నెక్స్ట్ జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ అంటే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 ఉంది అండ్ తెలంగాణలో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్కి మనకి మెయిన్ కొన్ని కాన్సెప్ట్ల మీద ఈ వినూత్న పబ్లికేషన్లో కొన్ని మంచి పుస్తకాలు తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఇది తెలంగాణకు సంబంధించి చూపిస్తాను. తెలంగాణ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. జనవరి 2024 నుంచి నవంబర్ వరకు, అంటే నవంబర్ 2024 వరకు తెలంగాణకు సంబంధించిన రీజనల్ కరెంట్ అఫైర్స్. దీంట్లో వీళ్ళు అడిషనల్గా కవర్ చేశారు ఏంటంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని కవర్ చేశారు, తెలంగాణ బడ్జెట్ని కవర్ చేశారు అండ్ 33 డిస్ట్రిక్ట్స్ యొక్క అదనపు సమాచారాన్ని కూడా ఇచ్చారు. సో దీంట్లో కొన్ని పాయింట్స్ వీళ్ళు అంటే ఇక్కడ ఇండెక్స్లో ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ మనకి 2024 సంవత్సరంలో తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, కొత్త కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఒకే బుక్లో ఇచ్చారు. ఈ బుక్ కాస్ట్ జస్ట్ 69 రూపీసే. ఇది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నీ చదివి ఉండొచ్చు, కరెంట్ అఫైర్స్ కానీ తర్వాత రిమైనింగ్ సబ్జెక్టులు కానివ్వండి, పాలిటీ, ఎకానమీ, వీటన్నిటితో పాటు మనకి అన్ని రిలేటెడ్ అంశాలకు ఒకే దగ్గర, అంటే తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలు కూడా ఒకే దగ్గర ఒక బుక్లో ఇచ్చారన్నమాట. సో దీనివల్ల మీకు ఏంటంటే క్విక్ రివిజన్లాగా ఫాస్ట్ రివిజన్ అవుతుంది. తెలంగాణకు సంబంధించి మొత్తం ఒకసారి మనం రౌండప్ కొట్టేస్తే సో మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ బుక్ కూడా పెద్దగా ఎక్కువ లెంత్ ఏం లేదు, జస్ట్ 96 పేజెస్ ఉంది. కాస్ట్ కూడా 69 రూపీస్ ఉంది. సో రీజనల్ కరెంట్ అఫైర్స్కి ఈ బుక్ చాలా యూజ్ఫుల్. అన్ని అంశాలు అంటే తెలంగాణలో 2024 జరిగిన అన్ని అంశాలని ఒకే బుక్లో ఇచ్చారు. ఇది బాగా అనిపించింది. నెక్స్ట్ ఈ బుక్స్ అన్నీ కూడా మీకు ఏపీ అండ్ తెలంగాణ అందరికీ యూజ్ అవుతాయి. ఇదేంటి కరెంట్ పాలిటీ, ఇదిలో పాలిటీకి సంబంధించిన అంశాలు 2023 నవంబర్ నుంచి 2024 నవంబర్ వరకు తీసుకున్నారు. కంప్లీట్ 1 ఇయర్ తీసుకున్నారు వీళ్ళు. సో దీంట్లో ఏంటంటే పాలిటీకి సంబంధించిన అంశాలు, పాలిటీ రిలేటెడ్ అంశాలు అంటే ఏముంటాయి, మనకి రాష్ట్రాల గవర్నర్లకు సంబంధించిన అంశాలు, కొత్త చట్టాలు, మనకి అండమాన్ నికోబార్ యొక్క రాజధాని మార్చారు, దాని తర్వాత మనకి కొత్త చట్టాలు వచ్చాయి, కొత్త రాజ్యాంగ సవరణలు, తర్వాత స్టేట్ ఇష్యూస్, అదర్ స్టేట్ ఇష్యూస్, తర్వాత మొత్తానికి పాలిటీ రిలేటెడ్ అంశాలన్నీ ఏమేమి ఉంటాయో వాటన్నింటి కొత్త చట్టాలు కానివ్వండి, లేదంటే పాత చట్టాలకి ఈ మధ్య ఏమైనా సవరణలు జరిగాయా, సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పాలిటీ రిలేటెడ్ అంశాలన్నీ కూడా సో ఒకే బుక్లో ఇచ్చారు. అంటే మీకు కొన్ని చూపిస్తాను అనమాట. అంటే కొత్త న్యాయమూర్తి రావడం, తర్వాత మహిళా కమిషన్ చైర్మన్ రావడం, సో కొత్త గవర్నర్లు, సో ఇలా అనమాట. ఇవి అన్నిటి పాలిటీ రిలేటెడ్ అంశాలని. ఎందుకంటే ఇప్పుడు మనకి కాంటెంపరీ ఇష్యూస్ మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి, సబ్జెక్ట్ బేస్డ్ వస్తాయి, ప్లస్ కరెంట్ అఫైర్స్లో కూడా వస్తాయి మనకి. కాబట్టి ఇది కూడా ఇచ్చారు. జస్ట్ 69 రూపీసే ఉంది. ఇవి కూడా ఎక్కువ లెంత్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ 96 పేజెస్ ఉంది. సో ఇది మీరు ఫాస్ట్గా ఒకసారి రివిజన్ కొట్టేయచ్చు అనమాట. సో మనం అంతా చదివిన తర్వాత కూడా మనకి రివిజన్ కొన్ని కీ పాయింట్స్, మనకి స్టార్టింగ్ పాయింట్స్ ఉంటాయి, వాటి నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే రీసెంట్గా కొత్తగా నియామకమైన వాళ్ళ గురించి కానివ్వండి, సో రాష్ట్రపతి ఇప్పుడు జమినీ ఎన్నికలకు సంబంధించి కానీ అసలు ఏ ప్రపోజల్స్ ఇచ్చారు, జమినీ ఎలక్షన్లకి నివేదిక, ఏది రామ్నాథ్ కోవింద్ యొక్క నివేదిక ఇచ్చారు, ఆ నివేదికలో కీ పాయింట్స్ ఏమున్నాయి, సో ఇలాంటి అంశాలు ఉంటాయి, ఏసీ వర్గీకరణ, సో ఇలా పాలిటీ రిలేటెడ్ అంశాలన్నింటినీ కూడా, పురస్కారాలు, సో వీటన్నిటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఒకే బుక్లో ఇచ్చారు, కరెంట్ పాలిటీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది మనకి కరెంట్ అఫైర్స్కి చాలా బాగా అయితే కాంటెంపరీ ఇష్యూస్. అంటే ఇది ఎక్కడి నుంచి ఇచ్చారు, 2023 నవంబర్ నుంచి 2024 నవంబర్కి ఇచ్చారు, మొత్తం కంప్లీట్ 1 ఇయర్కి ఇచ్చారు. సో దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా యాడ్ చేశారు దీంట్లో. ఇక్కడ ఇండెక్స్లో చాలా అంశాలు ఇచ్చారు మనకి. మనకి వాయు సర్వేక్షణ్ వాటికి సంబంధించిన, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ వాటికి సంబంధించిన నివేదికలు కానివ్వండి, పురస్కారాలు కానివ్వండి, మనకి విజ్ఞాన్ పురస్కారాలు, ఎందుకంటే ఇవి సైన్స్కి సంబంధించిన పురస్కారాలు. నెక్స్ట్ మనకి ప్రపంచ హైడ్రోజన్ సదస్సులు, సో ఇలా సదస్సులు, సమావేశాలు, తర్వాత మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో లేటెస్ట్గా వచ్చిన మన ఇస్రో గగనయానికి సంబంధించి కానివ్వండి, చంద్రయాన్ 3 కానివ్వండి, ఆదిత్య L1కి సంబంధించిన అంశాలు కానివ్వండి, బయో ఏషియా సదస్సులు, సో ఇలా ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఒక బుక్లో ఇచ్చారు. సో ఈ బుక్ కూడా కాస్ట్ 69 రూపీస్ ఉంది. సో మనకి అన్నీ కూడా ఒకసారి మీరు మొత్తం ఫుల్ రౌండప్ కొట్టేశారనుకోండి, సో మనకి కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతుంది, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమొచ్చాయి రీసెంట్గా మనకి ఈ లాస్ట్ 1 ఇయర్లో కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చాయి, కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియా మనకి ఇస్రో సంబంధించిన అంశాలు కానివ్వండి, తర్వాత మనకి కొన్ని అణు పరీక్షలు చేసి ఉంటారు వాటికి సంబంధించిన అంశాలు కానివ్వండి, తర్వాత ఇంటర్నేషనల్గా వచ్చిన మార్పులు వాటికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. ఇది 112 పేజెస్లో ఉంది ఇది. సో మనకి
ఫాస్ట్గా ఒకసారి మీరు ఎంత స్టాటిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్స్ అయినా కూడా మళ్ళీ ఒకసారి కాంటెంపరీ ఇష్యూస్ని మళ్ళీ ఒకసారి మీరు రివిజన్ చేశారనుకోండి, మీకు వెరీ యూస్ఫుల్ అవుతాయి. దీంతోపాటు మళ్ళీ కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాలు కూడా ఇచ్చారు. దీన్ని కూడా 2023 నవంబర్ నుంచి 2024 నవంబర్ వరకు తీసుకున్నారు. సో ఇది కూడా మనకి కాస్ట్ ఎంత ఉంది, 69 రూపీస్ ఉంది. ఇక్కడ ఇండెక్స్ కనుక చూసినట్టయితే భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఎవరు. సో దీని మీద మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఏది మనకి కరెంట్ అఫైర్స్లో వస్తాయి, దాని తర్వాత ఎకానమీలో కూడా మనకి డెవలప్మెంట్ సంబంధించి మనకి ఏది విదేశీ వాణిజ్యం ఏ దేశంతో ఎక్కువ చేస్తున్నామో ఇలాంటి అంశాలు, తర్వాత హ్యాపీనెస్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచికలు, తర్వాత సంపన్న దేశాలు, సంపన్న నగరాలు, తర్వాత ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశాలు, జనాభాకి సంబంధించిన అంశాలు, సేవా రంగం, వ్యవసాయ రంగం. సో దీంట్లో మనకి వీళ్ళు అడిషనల్గా ఏమి ఇచ్చారు, కేంద్ర ఆర్థిక సర్వేని కూడా కవర్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా ఈ లాస్ట్ 1 ఇయర్లో కొత్త స్కీమ్స్ ఏమైనా వచ్చాయో వాటిని ఇచ్చారు. దాని తర్వాత సెంట్రల్ బడ్జెట్ కూడా తెలుగులో ఇచ్చారు ఇక్కడ. సో వీటన్నిటి అంశాలు మనకి మొత్తం బడ్జెట్ అంటే మీరు మొత్తం బడ్జెట్ అని కాదు, బడ్జెట్ కీ పాయింట్స్ని చాలా మంచిగా ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బడ్జెట్ 56 పేజీలో ఉంది. సో ఇలా బడ్జెట్కి సంబంధించి ఇప్పుడు ఒక బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్లో ఉన్న అంశాలన్నీ ఇప్పుడు మన బడ్జెట్ వచ్చేసి మనకి వికసిత్ భారత్ 2047కి మనకి 9 కీ పాయింట్స్ తీసుకున్నారు. ఆ 9 కీ పాయింట్స్ ఏంటి, ఆ 9 కీ పాయింట్స్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. మనం ఒక్కసారి చూసామంటే మొత్తం బడ్జెట్ అంతా రివిజన్ చేసినట్టు అవుతుంది. సో ఇది మొత్తం ఫుల్ లెంత్ బడ్జెట్ చదవాల్సిన అవసరం లేకుండా షార్ట్గా మనకి బడ్జెట్లో ఉన్న కీ పాయింట్స్ అన్నీ ఇచ్చారనమాట. సో అట్ ది సేమ్ టైం మళ్ళీ ఏం ఇచ్చారు, సర్వేకి సంబంధించిన అంశాలు కూడా చాప్టర్ వైజ్గా ఏ చాప్టర్లో ఏ పాయింట్స్ కొన్ని పాయింట్స్ తీసుకున్నారు, ప్రతి చాప్టర్ నుంచి కొన్ని కీ పాయింట్స్ అన్నీ తీసుకున్నారు అనమాట. సో మనకి ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ బేస్డ్ ఉంటాయి. అవన్నీ ఎంత గ్రోత్ వచ్చింది, తర్వాత లాస్ట్ ఇయర్తో గ్రోత్ కంపారిజను. సో ఇప్పుడు మనకి క్వశ్చన్స్ అన్నీ స్టాటిక్ బేస్డ్, అంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి వాటి యొక్క పర్సంటేజ్లు కానివ్వండి, వాటి యొక్క నెంబర్స్ కూడా ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా కన్ఫ్యూజింగ్ చేసే విధంగా అలా ఇస్తున్నారు. కాబట్టి అంటే ఎగ్జాక్ట్ మనకు ఆన్సర్ తెలిసిన ఆ క్వశ్చన్ అంతా చూడడానికి ఈజీనే ఉంటుంది, అక్కడ ఒక చిన్న లూప్ హోల్ పెడుతున్నాడు. అంటే ఆ పర్సంటేజ్ రాంగ్ ఇవ్వడం కానివ్వండి, సో తర్వాత కంపారిజన్లో తక్కువ ఉంది ఏదో ఒక ఎక్కువ ఉందా అని ఇవ్వడం. సో ఇలా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి సో మీరు ఒకసారి మళ్ళీ ఒక సర్వే బడ్జెట్ అంతా చదివినా కూడా మీరు ఒకసారి మళ్ళీ ఫాస్ట్ రివిజన్కి ఒకసారి కొట్టేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఎకనామిక్ ఇష్యూస్ అంటే మనకి రీసెంట్గా ఎక్కడెక్కడ ప్రధాని యొక్క పర్యటనలు, తర్వాత ఆర్థిక ఒప్పందాలు ఏమైనా జరిగినాయా, తర్వాత వాణిజ్యం, విదేశీతో వాణిజ్యం, తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి, సో భారత్ ఎన్నో స్థానంలో ఉంది. సో ఇలా అన్ని అంశాలు కూడా బాగా ఇచ్చారు. ఫాస్ట్గా మనకు ఒకసారి ఎకానమీకి సంబంధించి మీకు ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది ఎన్ని పేజెస్ ఉంది, 96 పేజెస్ ఉంది అంతే. ఇది కూడా కాస్ట్ జస్ట్ 69 రూపీస్ ఉంది. సో ఇది కరెంట్ ఎకానమీకి సంబంధించి ఇది ఒక బుక్ ఇచ్చారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మళ్ళీ మనకు ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా అందరూ చూసుకోవాల్సిందే. సో ఇక్కడ ఏది ఇచ్చారు, 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ వరకు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ నవంబర్ అంటే ఇది రీసెంట్గానే వచ్చింది. జస్ట్ ఇది మనకి ఆల్మోస్ట్ ఇది నవంబర్ 14th 15th వరకు కూడా డాటా ఉంది. నేను చెక్ చేశాను. ఇది ఎగ్జాక్ట్గా నేను ఎన్నో పేజీలో చూశాను. అది నవంబర్ 14th జరిగిన ఒక ఇష్యూ కూడా వచ్చింది. సో ఆల్మోస్ట్ ఇది నవంబర్ 14th వరకు అయితే నేను రీసెంట్గా చూసింది అయితే నవంబర్ 14th సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 2లో కూడా నవంబర్ దాటి ఇంకా కరెంట్ అఫైర్స్ అడిగే అవకాశాలు ఉండవు. అంటే మనకి నవంబర్ ఎండింగ్లో డిసెంబర్లో ఎగ్జామ్ కాబట్టి నవంబర్ వరకే అడుగుతారు. ఇంకా నవంబర్ దాటి మనకి కరెంట్ అఫైర్స్ అడిగే అవకాశమే ఉండదు. కాబట్టి సో మీకు లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఈ ఇయర్ అంటే ఆల్మోస్ట్ మొత్తం 1 ఇయర్ కూడా మొత్తం అన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు, జాతీయ అంశాలు, మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ పాలిటిక్స్ సంబంధించిన అంశాలు, తర్వాత విదేశీ పర్యటనలు, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు, దాని తర్వాత అంశాల వారీగా వివరించారు. ఇక్కడ చూడండి, జాతీయము, అంతర్జాతీయము, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డ్స్, క్రీడలు, తర్వాత ఏపీ అండ్ తెలంగాణ, తర్వాత ముఖ్యమైన దినోత్సవాలు ఏంటి, తర్వాత కొత్తగా ఏర్పడ్డ గవర్నమెంట్ వాళ్ళ యొక్క మంత్రి పదవులు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త ఏంటి నివేదికలు, క్రీడా అంశాలు. సో మళ్ళీ ఒక ఫుల్ రౌండప్ అనమాట. మొత్తం ఇప్పుడు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ని మళ్ళీ అన్ని మ్యాగజైన్స్ చదవడం టైం లేని వాళ్ళు ఒకసారి మొత్తం మీరు ఫుల్ రౌండప్ కొట్టేయచ్చు అనమాట. ఓకేనా. సో ఈ బుక్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది మార్కెట్లో ఇవి బాగున్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ తక్కువ టైంలో ఫాస్ట్గా రివిజన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతాయి. అందుకే ఇవి తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కాంబినేషన్ ఏం కాదు, ఏ దానికి సపరేట్. ఇది 199 ఉంది కాస్ట్. మిగతా అన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా 69 రూపీస్కి ఉన్నాయి. ఎవరికి నచ్చిన బుక్ సపరేట్గా అది పర్చేజ్ చేయొచ్చు. దీనికి సంబంధించి వీళ్ళు ఆన్లైన్ కూడా ఉంది అండ్ ఆఫ్లైన్లో కూడా మీకు ఎక్కడైనా దొరుకుతాయి. వినూత్న పబ్లికేషన్ చాలా ఫేమస్ అయ్యారు వీళ్ళు.
ఫస్ట్‌లో చాలా తక్కువ బుక్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రతి ఎగ్జామ్‌కి ఎగ్జామ్‌కి రిలేటెడ్‌గా అప్డేట్స్ తోటి ఇలా బాగా ఇస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గానీ, కరెంట్ అఫైర్స్ సంబంధించి గానీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ. సో, ఇది బాగా అనిపించినాయి. ఇది ఒకసారి మీకు యూజ్‌ఫుల్ అవుతాయని మీకు తీసుకొచ్చి చూపిస్తున్నాను. మీకు నచ్చిన వాళ్ళు ఉంటే ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేయొచ్చు. లేదంటే ఆఫ్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. నేను డిస్క్రిప్షన్‌లో ఈ ఆన్‌లైన్ ఇవి వెబ్‌సైట్ లింక్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఇస్తాను దాంట్లో. ఓకేనా? బట్ ఇవైతే డెఫినెట్‌గా యూజ్ అవుతాయి. మీరు ఒకసారి టైం లేదు, మరి అన్నీ అంతా రివిజన్ చేయాలంటే టైం లేదన్నప్పుడు అట్లీస్ట్ మీరు ఒకసారి దీన్ని రివిజన్ చేస్తే డెఫినెట్‌గా మీకు మంచి స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్‌గా రివిజన్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనకి లేటెస్ట్‌గా అండ్ ఏపీ, తెలంగాణ ఇద్దరికి యూజ్ అవుతాయి ఇవి. సో, దానికోసం ఇవి తీసుకొచ్చి చూపిస్తున్నాను. సో, ఇంకేమైనా బెటర్ బుక్స్ ఉంటే కనుక మీకు అప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ నుంచి. అండ్ మన టెలిగ్రామ్‌లో ఇంకెవరైనా జాయిన్ అవ్వకుంటే దాంట్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్‌లో మన నోటిఫికేషన్ సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా, అంటే అప్డేట్స్ ఏవి ఉన్నా కూడా మనం దాంట్లో అందిస్తుంటాం. డైలీ న్యూస్ పేపర్‌లో వచ్చే కరెంట్ అఫైర్స్ కూడా మీకు ప్రతిరోజు దాంట్లో ఇస్తుంటాం. ఇంకెవరైనా దాంట్లో జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సర్కారీ కొలువు అని టెలిగ్రామ్ ఉంటుంది. మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. దాంట్లో కొన్ని మనకి సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ తెలుగులో అండ్ ఇంగ్లీష్‌లో, తర్వాత ఇండియన్ బడ్జెట్, తర్వాత తెలంగాణ బడ్జెట్, ఇవన్నీ కూడా అవన్నీ పీడిఎఫ్స్ దాంట్లో ఉంటాయి. మీరు అవన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. మనకి తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన లేటెస్ట్ నివేదికలు అన్నీ కూడా మనకి దాంట్లో పీడిఎఫ్స్ ఉంటాయి. మీకు అన్ని నోటిఫికేషన్స్, తర్వాత అన్ని వెబ్ నోట్స్, తర్వాత ఈ గ్రూప్ 1కి సంబంధించి కేసెస్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో సర్కార్ కొలువు ద్వారా మనం మీకు అందిస్తూ ఉంటాను. మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన అంశాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ. జై హింద్.